శ్రీకృష్ణుడి కథ మన హృదయాన్ని మెల్లగా తాకే ఒక భావోద్వేగ గాథలా ఉంటుంది. వృందావనంలో చిన్న పిల్లవాడిగా వెన్న దొంగతనాలు చేస్తూ చిలిపి నవ్వులతో అందరినీ మురిపించాడు. కాని అతని కళ్లలో వయసుకు మించిన విషాదం దాగియుండేది. తాను ఈ లోకంలో నిలవడానికి కాదు, రక్షించడానికి, త్యాగం చేయడానికి పుట్టానని అతనికి తెలుసు. సాయంత్రం వేళ కృష్ణుడు వేణువు ఊదితే గోపికల హృదయాలు ఆనందంతో నిండిపోయేవి. అదే సమయంలో విడిపోవాల్సిన బాధ కూడా వెంటాడేది. ఎందుకంటే అతని ప్రేమ అపారమైనది, కాని ఎవరి సొంతం కాదు. కురుక్షేత్ర యుద్ధంలో రథసారథిగా నిలిచిన కృష్ణుడు అర్జునుడికి మార్గదర్శనం చేస్తూ విధిభారాన్ని మౌనంగా మోశాడు. విరక్తిలో కరుణను, త్యాగంలో ప్రేమను బోధించాడు. అందరికోసం నిలిచినా చివరికి కృష్ణుడు ఒంటరిగా నడిచాడు, నవ్వుతో, నిశ్శబ్దంగా, బాధను స్వీకరిస్తూ.